హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ మేమందరం కూడా 4కే నిద్ర లేచేసామండి. ఇంకా ముందు నిద్ర లేవగానే మాప్ అయితే వేసేసుకొని విధంగా ఇంటి ముందు ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. నేనైతే ఈరోజు మా మామయ్యని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు చెన్నైకి మా హస్బెండ్ అయితే. ఇంకా అందుకోసం అనేసి కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాము. నేనైతే 4కి లేచాను, మా హస్బెండ్ అయితే 3:30కే నిద్ర లేచేశారండి. ఇంకా ముందు రోజే బ్యాగులన్నీ కూడా సర్దేసుకున్నారు. ఇంకా టైంకి అయితే వెళ్ళిపోయారండి రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది అనేసి. ఇంకా తర్వాత ఏమో పిల్లలిద్దరు అయితే పడుకో ఉన్నారు. ఇంకా తర్వాత నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నానండి. తర్వాత ఏమో అప్పటికి టైం వచ్చేసి 6:30, 6:45 అయితే అవుతుంది. ఇంకా అప్పుడైతే నిద్ర లేచేసి ఫస్ట్ అయితే చిన్నబాబు నిద్ర లేచేలోపు స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకున్నాను. సాల్ట్ అలాగే వంట సోడా వేసుకొని ఇంకా ప్లేట్స్కి ఆయిల్ అనేది రాసుకొని వేసేసుకొని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ కూడా కాచేసి చిన్నబాబు కోసం అనేసి హాట్ వాటర్ కూడా ఫిల్ చేసేస్తున్నాను బాటిల్లో. తర్వాత ఏమో నేను టీ అనేది పెట్టేసుకున్నాను. టీ కూడా అయిపోయాయి. ఇక్కడైతే టీ కూడా వేసేసుకుంటున్నాను గ్లాస్లోని. పిల్లలిద్దరు అయితే ఇంకా నిద్ర లేవలేదు, ఇంకా పడుకో అన్నారు హాయిగా. నేనైతే మాత్రం బయట నిల్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టీ అయితే తాగేశానండి. మార్నింగే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, పక్షులన్నీ కూడా అరుస్తూ ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ అయితే. మాకైతే ఇక్కడ ఊరికే వెహికల్స్ అనేటివి అటు ఇటు పోతూనే ఉంటాయండి. మార్నింగ్ టైంలో ఒక్కటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మిగతా టైం అంతా కూడా ఈ వెహికల్ సౌండ్తో ఫుల్ హెడేక్ వచ్చేస్తుందండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే అసలు ఎవ్వరూ ఉండలేరు మా ఏరియాలో. మెయిన్ సెంటర్లో అయితే ఉంటాం మేము. సో అందుకోసం ఇక్కడైతే ప్రశాంతంగా నిలబడుకొని నేనైతే టీ అయితే తాగేస్తున్నానండి. ఇంకా ఏ సౌండ్స్ లేకుండా పక్షుల సౌండ్ ఒక్కటే వింటూ. ఇంకా పిల్లలిద్దరు కూడా నిద్ర లేదు కదా, చాలా ప్రశాంతంగా అయితే టీ కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.